హాయ్ అండి. ఈరోజు మనం పుట్టగొడుగులు బంగాళదుంప చక్కగా బిర్యానీ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ నేను ముందే కోసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దీనిలో ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ పోసుకొని మనం బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ వేసేసుకుందాం. వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి ఒకసారి నెమ్మదిగా కలుపుదాం. కలిపిన తర్వాత ఈ కట్ చేసిన మష్రూమ్స్, బంగాళదుంప ముక్కలు అదే పొటాటోస్ 2 వేసేసి ఒక స్పూనున్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. వేసుకొని ఒకసారి పైకి కిందకి కలపండి. కలిపిన తర్వాత కొంచెం పచ్చివాసన అంతా పోతూ ఉంటుంది కదా నెమ్మదిగా. అది అయిన తర్వాత టమాటో పీసెస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక టమాటో చాలా పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2 కట్ చేసి పక్కన పెట్టుకొని అవి మగ్గిన తర్వాత టమాటో పీసెస్ కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఎందుకంటే ఇది మనం ఫ్లేవర్ కోసము అండ్ కలర్ కోసం కూడా. ఎందుకంటే వైట్గా ఉంటే తినలేం కదా, కొంచెం కలర్ఫుల్గా ఎల్లోగా బాగుంటుంది బిర్యానీ. అందుకని కొద్దిగా పసుపు వేసి తర్వాత మనం బాస్మతి రైస్ నేను 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పోస్తానండి. ఆ మెజర్మెంట్లో చూసుకొని వాటర్ 1:1.5 పోసేసుకొని కడిగేసుకొని నేను కుక్కర్లో వేసాను. వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోతే ఆ వాటర్లోని ఇప్పుడే ఒకసారి కలిపేసి సాల్ట్ కూడా చూసేసుకోండి. మళ్ళీ తర్వాత కావాలంటే మళ్ళీ కలిపితే బాగోదన్నమాట. అందుకని చూసేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకోండి. దీన్ని ఒక 3 విజిల్స్ వరకు అలాగా అవనివ్వండి. అంటే 2 కానీ 3 కానీ చూసుకొని అయిపోతుంది. అయిపోయినాక గుమగుమలాడే బిర్యానీ రెడీ అనమాట. చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. అలాగా పొటాటో మష్రూమ్ బిర్యానీ రెడీ అనమాట. దీనికి కొంచెం పైన ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి గార్నిష్ లాగా. ఎక్కువ వేసుకున్నా కొంచెం ఎగటుగా అనిపిస్తుంది కదా, అందుకే నేను 2 స్పూన్స్ అలా పైన వేసాను అంతే. పక్కన మనం పెరుగు చట్నీకి ఉల్లిపాయ కోసి పెట్టాను. ఆ ఉల్లిపాయలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసేసుకోండి. దీంతోపాటు కొంచెం కుకుంబర్ ఉంటే కుకుంబర్ కూడా చిన్న ముక్కలు కోసి వేసేసుకోండి. చాలా బాగుంటుంది పెరుగు చట్నీ. అలా కూడా మనం హోటల్స్కి వెళ్తే అట్లా వేస్తూ ఉంటారు అన్నమాట, రెస్టారెంట్స్లో. చాలా టేస్టీగా భలే ఉంటుంది పెరుగు చట్నీ. అలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా తిక్కగా కావాలంటే తిక్కుగా ఉంచుకోండి, లేదు కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని కొద్దిగా లూజ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో మష్రూమ్ బిర్యానీ, టమాటో రైస్, పెరుగు చట్నీ రెడీ.